చెప్పుకుంటూ వద్దాం. సో ఆ టెక్నికల్ పాయింట్స్ ఏంటి అంటే, ఇప్పుడు కంపెనీకి పాస్వర్డ్ సెట్టింగ్స్ క్రియేట్ చేయడం. సో పాస్వర్డ్స్ అనేది 2 రకాలు ఉంటాయి. ఒకటి టాలీ వాలెట్ పాస్వర్డ్ ఉంటుంది, మరొకటి కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ఉంటుంది. టాలీ వాలెట్ పాస్వర్డ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం సార్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం సార్ అంటే, టాలీ వాలెట్ పాస్వర్డ్ క్రియేట్ చేశామంటే ఆ కంపెనీ కంటికి కనిపించదు, స్టార్ల రూపంలో కనబడుతుంది. కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ క్రియేట్ చేశామంటే ఆ కంపెనీ కంటికి కనబడుతుంది. మీరు మెయిల్ ఓపెన్ చేయడానికి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎలా ఓపెన్ చేస్తారో కంట్రోల్ యూజర్ పాస్వర్డ్కి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. కానీ టాలీ వాలెట్ పాస్వర్డ్కి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉండదు, ఒకటే పాస్వర్డ్ ఉంటుంది టాలీ వాలెట్కి. టాలీ వాలెట్ పాస్వర్డ్ క్రియేట్ చేశాము అంటే అది పాస్వర్డ్ మర్చిపోయామంటే డేటా లాస్ అవుతాం, అది మళ్ళీ రికవరీ కాలేదు. టాలీ వాలెట్ పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రిమూవ్ చేయలేము. పాస్వర్డ్ని మార్చచ్చు కానీ రిమూవ్ చేయలేం. కానీ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ క్రియేట్ చేశామంటే పాస్వర్డ్ వద్దు అనుకుంటే మనం రిమూవ్ చేయొచ్చు. ఎందుకు సార్ ఈ పాస్వర్డ్స్ క్రియేట్ చేయాలంటే, మీ అకౌంట్స్ వేరే వాళ్ళు ఎవరు చూడకుండా మీ అకౌంట్స్ మీరే మెయింటైన్ చేయాలనుకుంటే కంపల్సరిగా మీరు మెయింటైన్ చేయాలి, పాస్వర్డ్స్ క్రియేట్ చేసుకోవాలి. లేదు అంటే సెట్ కాదు. ఓకే, సో డన్. చూడండి, ప్రజెంట్ కంపెనీ క్లోజ్ చేస్తున్నాను. కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ఇలా టాలీ వాలెట్ పాస్వర్డ్ ఇలా ఉంటుంది, స్టార్స్ రూపంలో, కంటికి కనిపించదు. ఓకేనా, ఇలా స్టార్లు కనబడుతాయి. ఇది ఆల్రెడీ ఓల్డ్ ప్రాబ్లం. ఓకే, 49. ఇప్పుడు నేను కొత్తగా ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను, చూడండి. ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ శైలజ మర్చెంట్స్, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి, సెట్ టాలీ వాలెట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంప్లీట్ డేటా, ఈ ఆప్షన్ వేసి పెట్టండి. టాలీ వాలెట్ పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 ఇస్తున్నా, మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతుంది. 1 2 3 ఇచ్చా. ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాలెట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంప్లీట్ డేటా, ముందే వార్నింగ్ ఇస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మీరు కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత డైరెక్ట్గా F11కి వెళ్ళేది, ఇప్పుడు F11కి వెళ్ళదు. ఫస్ట్ పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ అడిగిన తర్వాత F11కి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, అడిగిందా పాస్వర్డ్? అడిగింది 1 2 3. ఇప్పుడు చూడండి, 1 2 3 ఇస్తేనే ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ కాదు. నార్మల్గా సేవ్ చేసేయండి. ఓకే, శైలజ మర్చెంట్స్ అనే కంపెనీ క్రియేట్ చేసావు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసుకొని ఇంటికి వెళ్ళిపోయావు క్లోజ్ చేసి. రేపు వచ్చి ఇదే కంపెనీ ఓపెన్ చేయాలంటే మన కంటికి శైలజ మర్చెంట్స్ అనే కంపెనీ కనబడుతుందో లేదో చూడండి. కంపెనీ సెట్ కంపెనీ, ఎస్, ఇక్కడ కనబడుతుందా శైలజ అని? చూడండి, ఎక్కడైనా ఎక్కడ కనబడుతుంది? నువ్వు టైప్ చేసుకో, కావాలంటే టైప్ చేసుకో శైలజ అని, వస్తుందో చూడండి. ఈ రెండిట్లో చూపిస్తుంది కదా, ఏదని దీంట్లో ఎలా తెలుస్తుంది మనకి? దానిలో ఏదనో నెంబర్, బేస్డ్ ఆన్ ద నెంబర్. సో ఒకటి ఇక్కడ ఈ నెంబర్ అయినా గుర్తుపెట్టుకోవచ్చు, లేదు అంటే గుర్తుపెట్టుకోలేము. ఒకవేళ 10 కంపెనీలకు టాలీ వాలెట్ పాస్వర్డ్ సెట్ చేసామనుకో, 10 స్టార్ల కంపెనీలో కనబడతాయి. అప్పుడు మీరు తెలుసుకోలేరు ఏది కంపెనీ అనేది, అప్పుడు పెద్ద ప్రాబ్లం వస్తుంది. సో అలాంటప్పుడు మీరు ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, ఈ రెండిట్లో ఏదైనా ఎలా తెలుస్తుంది? ఒకవేళ 10 ఉంటే తెలుసుకోలేము, ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎస్కేప్. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నా, 83 1 2 3 ఇస్తేనే ఓపెన్ అయింది చూడండి. ఓకే, సో అలాగా. సార్ నాకు ఈ 1 2 3 పాస్వర్డ్ వద్దు, నేను మార్చాలనుకుంటున్నాను పాస్వర్డ్ని. అప్పుడు ఎలా అంటే చూడండి, కంపెనీ టాలీ వాలెట్, ఓల్డ్ పాస్వర్డ్ ఇవ్వండి 1 2 3, న్యూ పాస్వర్డ్ సెట్ చేయండి 1 2 3 4 5, 1 2 3 4 5, న్యూ పాస్వర్డ్ 2 ఎక్స్ట్రా యాడ్ చేశాను. సో ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఆల్టర్ ద టాలీ వాలెట్ పాస్వర్డ్? ఎస్. ఇలాంటిదే ఇంకో కాపీ కావాలంటే నో, అవసరం లేదు.
ఇప్పుడు పాస్వర్డ్ మారింది చూడండి. 1 2 3 ఇస్తే ఓపెన్ అవ్వదు. 1 2 3 4 5 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. సో దీన్నే మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటాం. ఇది చాలా డేంజర్. ఓకే, సో ఇది క్రియేట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం క్రియేట్ చేసుకోవాలి. సార్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఐ మీన్ ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ క్రియేట్ చేయాల్సి వస్తుంది? ముందే ఏం చెప్పాను నేను, విన్నారా క్లాసు? అంటే సెక్యూరిటీ పర్పస్ అని. నేను చెప్పాను మీ ఎందుకు మీ ప్లేస్ లో ఇంకొకళ్ళు చేయకుండా ఉండాలి అంటే మీరు పెట్టుకోవాలి, కంపెనీ అది తెలియకుండా ఉండాలి. అదే కదా నేను చెప్పాను. యా నా కంపెనీ అకౌంట్స్ నేను తప్ప వేరే వాళ్ళు ఎవరు చూడకూడదు అనుకుంటే ఈ పాస్వర్డ్ సెట్ చేసుకోమని నేను చెప్పాను క్లాస్. ఓకే, Yes. వీడియో మళ్ళీ ఒకసారి వినండి మీరు. ఓకేనా, మీరు మర్చిపోతున్నారు త్వరగా క్లాస్లో అందరికంటే ముందుగా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ యూజర్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ కోడ్. ఇక్కడ చూడండి, వేరే కంపెనీ పేరు ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ హర్ష ఎంటర్ప్రైజెస్. చూడండి, కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా. ఎస్, యూజర్ నేమ్ టాలీ ఇస్తున్నాను. పాస్వర్డ్ 1 2 3, మళ్ళీ 1 2 3 కన్ఫర్మ్ చేసుకొని అడుగుతుంది. ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా F11 ఓపెన్ అవ్వదు. ఫస్ట్ ఈ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత F11 పోతుంది. చూడండి, టాలీ 1 2 3 ఇస్తేనే F11కి వస్తుంది. ఓకే, ఇది డైరెక్ట్గా సేవ్ అవ్వాలంటే కంట్రోల్ ఏ ఇచ్చామంటే డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది. ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేశారు, క్లోజ్ చేసుకున్నారు, మళ్ళీ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. పాస్వర్డ్ అడుగుతుందో లేదో. ఇప్పుడు హర్ష మర్చెంట్స్, హర్ష ఎంటర్ప్రైజెస్ కనబడుతుంది చూడండి. ఇక్కడ చూడండి, ఇది కనబడుతుంది కానీ అది కనిపించదు. ఎంటర్ టాలీ 1 2 3 ఓపెన్ అయిందా? సో ఇలాగా. ఓకే, డన్. సో ఇప్పుడు సార్ నాకు పాస్వర్డ్ అవసరం లేదు సార్, నేను తీసేయాలనుకుంటున్నాను అనుకుంటే లెఫ్ట్ సైడ్లో కంపెనీ, ఆల్టర్, ఇక్కడ సేమ్ ఎస్ ఉంది కదా, నో పెట్టేయండి. పాస్వర్డ్ తీసేసేయండి 1 2 3, ఒకసారి సేవ్ చేయండి. యాక్సెప్టర్లో సేవ్. ఇప్పుడు చూడండి, కంపెనీ క్లోజ్ చేసి ఆన్ చేయండి, ఉండదు చూడండి. చూడండి, పాస్వర్డ్ లేదు, డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఇలా అండి, ఈ విధంగా మనము టాలీ వాల్ట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, వద్దనుకుంటే రిమూవ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ ఈరోజు తెలుసుకున్నాం. మధ్య మధ్యలో టెక్నికల్ పాయింట్స్ కూడా చెప్పుకుంటూ వస్తాను ప్రాబ్లమ్స్తో పాటు. ఓకే, సో ఏ వీడియో అయినా కూడా 1 2 సార్లు చూడండి. కొత్తగా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఇమీడియట్గా మైండ్కి ఎక్కవు. ఎవరికైనా కూడా, కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా, వీడియోని డౌన్లోడ్ చేసుకుని 1 2 సార్లు క్లాసెస్ వినండి, తప్పులేదు. ఒక సబ్జెక్ట్ని బాగా పర్ఫెక్షన్ రావాలి అంటే మళ్ళీ 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 వినాలి. మళ్ళీ మళ్ళీ వింటేనే మైండ్లో స్టిక్ అయిపోతాయి. ఓకే, సో అది ఓకేమా, డన్. అవి సార్ చేసేయండి. కంపెనీ ఓ డౌట్ సార్, కంపెనీ క్రియేట్ అయ్యాక ఆల్రెడీ వేరే కొత్తగా యూజర్ అకౌంట్ ఇచ్చి పాస్వర్డ్ ఇవ్వాలంటే మళ్ళీ కంపెనీలోకి వెళ్ళాలి సార్? అవును, ఇప్పుడు కంపెనీ అంటే క్రియేషన్ చేశారు, పాస్వర్డ్ అవునండి. క్రియేట్ చేయకుండా దానికి పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఆల్టర్లోకి వెళ్ళండి. ఇప్పుడు చూపించాను కదా ఎలా ఓకే, ఆల్టర్ చేయాలో. అవునండి. ఆల్టర్లోకి వెళ్ళి చేసుకోండి. అంటే ఇప్పుడు అది ఒక యూజర్ ఆల్రెడీ క్రియేట్ చేసాను సార్, ఇంకో యూజర్ ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ అది కూడా కంపెనీ ఓపెన్ చేసి మళ్ళీ క్రియేట్ చేయాలి సార్ సెకండ్ది? ఎస్, టాలీ వాల్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేయలేరు, కంట్రోల్ యూజర్ క్రియేట్ చేయొచ్చు. మళ్ళీ అది కంట్రోల్ యూజరే అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ పెట్టుకోవచ్చు కదా సార్? ఒకటే, ఎక్కువ పెట్టలేము. ఒక్కొక్క మల్టిపుల్ కంపెనీకి యూజర్ ఒక్కొక్క అయితే పెట్టుకోవాలి. మల్టిపుల్ ఉంటే మల్టీ, అది గోల్డ్ ఓకే మల్టీ. సార్, ఓకే సార్, అర్థమైంది సార్. ఈ సింగిల్ యూజర్ కాబట్టి ఒకటే పెడతాం. ఓకే, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ. డన్ గైస్, బై. థ్యాంక్ యూ సార్.